హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి అసలు ఏ రైతు అనుభవం లేకపోయినా కూడా పండించే పంట డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు ఇదే చెప్తున్నాను అంటే, వేరే ఖర్జూర ఫార్మింగ్ కానీ వేరే ఫార్మింగ్స్ చేయాలంటే దానికి కొద్దిగా మినిమం అనుభవము, కొద్దిగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా ఏ పంట పండించిన రైతైనా కూడా ఇది పండించగలిగే పంట డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. అది ఎట్లా పండించవచ్చు ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తా ఫ్రెండ్స్, దయచేసి స్కిప్ చేయొద్దు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ అనేది దగ్గరగా నేను 5 years నుండి చేస్తున్నాను. ఇందులో చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి. అందుకనే నేను ఈ విషయం మీకు క్లియర్ కట్గా చెప్పాలనే ఉద్దేశంలోనే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డ్రాగన్ ఫ్రూట్లో చాలా రకాలనే ఉన్నాయి పండ్లు. కానీ మీ దగ్గర లోకల్ మార్కెట్లో ఏ పండు అయితే ఎక్కువగా కొంటారో ఆ పండుకు సంబంధించిన మొక్కలను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ సీడ్ మాత్రమే మీరు వేయండి. నాన్ లోకల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేసే ఉద్దేశం అయితే మీరు వేయొద్దు. మీ లోకల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అంత డిమాండ్కి తగ్గట్టుగానే వేసుకోండి. ఆ డిమాండ్కి తగ్గ ఏ కాయ అయితే కొంటారో ఆ కాయలు మాత్రమే మీరు నర్సరీలో చూస్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. రెండవది, డ్రాగన్ ఫ్రూట్ మొక్కని మీరు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొంటారు. అవి మీకు 2-3 years దాకా కూడా ప్లాంటేషన్ వేసినాక రాదు. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఒక స్టెమ్ను కొన్నప్పుడు మనకు ఒక 2-3 years లేదా ఒక 4 or 5 years దాకా మీకు కనుక క్రాప్ రాకపోతే మీరు ఆ పొలం దండగ పెట్టుకున్నట్టే. దానికన్నా కూడా మీరే క్రాపింగ్ సీజన్ టైంలో వెళ్ళి, అంటే జూన్ నుండి ఆగస్టు దాకా మన తెలుగు రాష్ట్రాల్లో క్రాపింగ్ వస్తుంది. ఈ క్రాపింగ్ సీజన్లో వెళ్ళి ఏ చెట్టు అయితే కాయ కాచిందో దానికి ఒక చిన్న కలర్ దారం అనేది చుట్టుకొని రండి. ఆ కొమ్మని మనం నేల మీద నుండి ఒక 2 to 3 feet హైట్ ఉన్న కొమ్మని కట్ చేసుకోండి. మీరు ప్లాంట్కి ఇచ్చే రేటు కొమ్మకి 100 చాలు. ఎందుకు చెప్తున్నానంటే, డ్రాగన్ ఫ్రూట్ అనేది కొమ్మలు బ్రహ్మాండంగా బతుకుతాయి. మనకు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అలా చేసి మనం 2 to 3 feet నేల మీద నుండి హైట్ ఉండేలాగా మెరక మట్టి తోలుకొని మనకి ఈ మొక్కను ప్లేస్ చేస్తే మనం చాలా తక్కువ నీళ్ళతోనే ఈ మొక్కను అనేది పెంచుకోవచ్చు. ఇలా చేసిన కొమ్మ, అంటే పోయిన సంవత్సరం కాయలు కాచిన కొమ్మను కానీ మనం తీసుకుంటే విత్ ఇన్ 1 year 1.5 yearలోనే మనకు క్రాప్కి వచ్చే అవకాశం కూడా ఉంది తోట. సో ఫస్ట్ ఇయర్ నుండే మనం ఆదాయం తీసుకోవచ్చు. ఇక సెకండ్, ఈ ఫార్మింగ్ని చాలామంది ఏంటంటే స్తంభాల ద్వారా, మోర్ ఎక్స్పెన్సివ్ స్తంభాల ద్వారా లేదా ట్రెల్లిస్ విధానం ద్వారానే పండించాలి అంటున్నారు. అది చాలా తప్పు. స్తంభాలు ట్రెల్లిస్ విధానంతో పాటుగా మనం పందిరి విధానం, అంటే ఇప్పుడు మన దగ్గర బేర తోటలు ఉన్నాయి, బేర తోటతో పాటుగా ఇది పండించుకోవచ్చు. కాకర తోటలో, బేర తోటలో శాశ్వత పందిర్లు వేస్తారు కదా, ఆ పందిర్ల మీద కూడా పండించుకోవచ్చు. కాకపోతే యూజ్ చేసే జియో వైర్ అనేది కొద్దిగా హెవీ సైజు వాడుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ మొక్క చాలా హెవీగా ఉంటుంది. అలాగే బీర తోట పందిర్ల ద్వారా పండిస్తే కొద్దిగా కాయ సైజు తగ్గుతుంది, కానీ కేజీ రేటు మనకి దగ్గరికి. ఇప్పుడు ఆ చెట్టు మీద మనకి ఉదాహరణ స్తంభం మీద వచ్చే చెట్టు ఒక 10 kgs కాస్తే, ట్రెల్లిస్ విధానంలో కొద్దిగా సైజు తగ్గి లేకపోతే కొద్దిగా అదే సైజు మీద 15 kgs కాస్తే, ఇక్కడ మనం 20 నుండి 30 kgs తీసుకుంటాం. ₹1 తక్కువైనా ఎక్కువ క్రాప్ ఇస్తాం. సో మార్కెట్లో దీని రేటు తగ్గితే కన్జ్యూమర్ కూడా కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ పంటని. అలా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మనం మార్కెట్ని డిమాండ్ చేయొచ్చు. రెండోది, దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క డాక్టరు కూడా ఏ రోగం వచ్చినా కూడా డ్రాగన్ ఫ్రూట్ తినమని పిల్లల కా నుండి పెద్దవాళ్ళ దాకా, ముసలాళ్ళ దాకా చెప్తున్నారు. ఇక ఈ పంట ఎలాంటి నేలలో పండించుకోవచ్చు అంటే, వర్షం ఒక వారం రోజులు కుండపోతగా కురిసినా విత్ ఇన్ 2-3 daysలో ఆరిపోయే నేల అయి ఉండాలి. అతి తక్కువ వర్షపాత నేలలు అయి ఉండాలి. మెరక పొలాలు అయి ఉండాలి. మాగాడి పొలాలు పనికిరావు ఈ పంటకి. నేల మీద నుండి అలాంటి పొలాల్లో కూడా మనం 1.5 feet నుండి 2 feet హైట్ బోధ సాళ్ళు వేసుకొని ఆ సాళ్ళ చుట్టూ మనం ఏదైనా రాయిలాగా పెట్టుకొని ఆ మట్టి డౌన్ అవ్వకుండా పెట్టుకొని మనం కనుక ఈ పంట సాగు చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ పంటకి మనం ఎలాంటి మందులు కొట్టాల్సిన పని లేదు. ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కొద్దిగా దోమారి డ్యామేజ్ అయితే తప్పితే విడిగా మనం మందులు కొట్టాల్సిన పని అయితే లేదు. ఈ పంటకి మనం అది ఎంత ఇచ్చిందో అంత తీసుకోవచ్చు. వీలైనంత వరకు పశువుల ఎరువుతోనే మనకి ఈ పంట అనేది పండిద్ది ఫ్రెండ్స్. అంతేగాని లైట్ల కింద పెడతాం లేకపోతే వేరే షేడ్ నెట్ల కింద పెడతాం, వర్షం వల్ల డ్యామేజ్ అవ్వడం అనేది ఇక్కడ చెప్పే కదా. అతి తక్కువ వర్షపాతం ఉన్న నేలల్లో వర్షాలు పడకపోతే మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్,
జూన్ నుండి ఆగస్టు దాకా తక్కువ వర్షపాతం కురిసే నెలలు ఏవైతే ఉంటాయో మన తెలుగు రాష్ట్రాలు అవన్నీ సూటబుల్. లేదా వర్షం కురిస్తే తెల్లారారిపోయే నెలల్లో అలాంటి నెలలకి ఇది బాగుంటుంది. ఇది ఒక ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కొద్దిగా దోమ వృద్ధి ఫ్రెండ్స్, ఇది ఒక్కటే దీనికి ఉన్న ప్రాబ్లము. లేదా వర్షం కురిస్తే ఈ పూలు అనేవి నీరు చేరి కాయ డ్యామేజ్ అవుద్ది. ఈ రెండు రకాలు, ఈ వర్షం కురకపోయినా దోమ కురకపోయినా మనకి ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎక్కువ క్రాప్ తీసుకునే పంట ఇది. మన బీర తోటలు కానీ, దొండ తోటలు కానీ, కాకర తోటలు కానీ, మన తోటల వాళ్ళకి ఇది చాలా ఉత్తమమైన పంట అని చెప్పొచ్చు. కాకపోతే బోధసాలు కొద్దిగా ఎత్తుగా వేసుకోవాలి అంతే. ఇంకా రిమైనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళని ఎవరైనా కూడా ఈ పంట అనేది సాగు చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎలాంటి అనుభవం కూడా అక్కర్లేదు. మార్కెటింగ్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. మనకి కేజీ మార్కెట్లో 100 రూపాయలు యావరేజ్గా రైతుకి 50 నుండి 100 రూపాయలు వచ్చినా కూడా మనకు గిట్టుబాటు అయినట్టే. ఇలా స్తంభాలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి పెట్టుబడులు పెట్టుకొని మనకు గిట్టుబాటు కావట్లేదు అనే పదం అనేది అవసరం లేదు. ఇది నేను రైతుగా, అలాగే ఒక రైతు బిడ్డగా, మనలాంటి రైతులు ఎవరైనా అంతర పంటగా వేసుకోవడం వల్ల ఈ క్రాప్ ఎక్కువ వస్తుంది. ఇలా క్రాప్ ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళ ఇళ్ళ కాడ కానీ లేదా బయట కానీ ఇలా పెంచుకోవడం వల్ల మనం హెల్తీ ఫుడ్ తినడం అనేది చాలా ముఖ్యం ఇలా భారతదేశంలో. సో అలాంటి మన ఇళ్ళల్లో పెంచుకోవడానికైనా, హెల్తీ ఫుడ్ తినడానికైనా, లేదా మామూలుగా వీరిగా తోటల్లో వేసుకున్నా, ఇలా ప్రతి ఏరియాలో మనకి ఈ పంట వస్తే మనకి మార్కెట్లో ఇవాళ బాయిలర్ కోడి మాంసం ఎంతైతే చీప్గా దొరుకుతుందో వచ్చిన దాని మీద పోలిస్తే చాలా చవకగా వస్తుంది ఇవాళ ఒక రోజు నాకు కోడి మాంసంతో పోలిస్తే. అట్లా హెల్తీ మీట్, బాయిలర్ కోడి మాంసం అనేది ఆర్టిఫిషియల్, ఇది చాలా హెల్తీ ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మన పిల్లలకి, మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగకరమైన పంట అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ పంట వేసేవాళ్ళు నిస్సంకోచంగా వేయచ్చు. దీనిలో ఎన్ని రకాల మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఇమేజెస్ రూపంలో కూడా చూపిస్తున్నాను. సో ఈ ఇమేజెస్ని మీరు ఒక ఫ్లెక్స్ వేసుకొని మీరు దగ్గరలో ఉన్న స్టాల్ ఏదైనా హాస్పిటల్ దగ్గర కానీ లేదా మీ ఊరుల్లో పిల్లలు ఉన్న కానీ అలవాటు చేసుకున్నా కూడా నాటుకోళ్ళ ఫార్మింగ్ ఎంతైతే ఉపయోగపడిద్దో, గేదెల ఫారం, ఆవుల ఫారం లాగా ఇలా చాకిరి తక్కువతో ఇది వేసుకోవచ్చు. అలాగే దీని కింద అంతర పంటగా అచ్చంగా డ్రాగన్ ఫ్రూటే వేసారు. సో 3 నెలలు క్రాప్ అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ సంవత్సరం మొత్తం చుట్టూ మంచి ఫెన్సింగ్ వేసుకొని లోపల అంతర పంటగా కోల్డ్ ఫార్మింగ్ అనేది చాలా ఉత్తమంగా పెంచుకోవచ్చు. మన ఎసిల్ కానీ, ఎసిల్ పెరుగుదల లాంటి బ్రీడ్స్ని మనం పెంచుకొని ప్రతి 5 నెలలకి 150 కోళ్ళ మీద మినిమం 30,000 రూపాయల ఆదాయం, తక్కువలో తక్కువ వేసుకున్న 30,000. సో మనం 2 పంటల కోళ్ళు పంటలు వేసుకుని అదొక 60,000. ఇది ఒక తక్కువలో తక్కువ వేసుకున్న ఎకరానికి ఒక 70,000 మనకి మిగిలిన ఒక ఎకరం నుండి మనం 1,00,000 నుండి 1,50,000 పెట్టుకోవచ్చు. దీనికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే రైతు అయినా, లేదా కూలి పని చేసుకునేవాడైనా ఎవరైనా పెంచుకోదగిన పంటని ఇది నేను చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ డాక్టర్లు కూడా మోర్ ప్రిఫరబుల్. దీన్ని మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని బట్టి దీన్ని లిమిటెడ్ ఉంటుంది. ఇందులో 100 రకాల విత్తనాలు ఉన్నాయి, డిఫరెంట్ సీడ్స్. ఆ సీడ్స్ని బట్టి ఈ పంట ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.